సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండలం బొమ్మరెడ్డిగూడ తాండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు ఆలూరి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తాండాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఎంతో ఆనందదాయకమని, తాను కూడా అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజనీ గోపాల్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, ఏఈ ప్రకాష్, పల్లె సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఉన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి బి సామెల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. దామోదర్ వచ్చిండు, విగ్రహం పెట్టిండు, శిలాపాలకాలు నేను అంటే నేను యూత్గా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ కోసం చాలా శిలాపాలకాలు వేసిన. ఈ అంబేద్కర్ కోసం ఇవాళ బొమ్మరెడ్డి కూడా పెడుతున్నంటే నేను ఎంతో సంతోషపడి మన సంజీవన నిజంగా చెప్తున్నా. ఆయన ఒక దేవుని లెక్క, నేను ఆయన చాలా అభిమానిస్తా. నేను ఆయనకు అభిమాని కూడా బొమ్మగా ఒక రెడ్డిని, ఒక దళిత నాయకునికి ఒక అభిమానిగా నేను పనిచేసిన. ఆయన సర్పంచ్ కావడానికి కూడా నేను శాయశక్తిగా కష్టపడి ఆయన సర్పంచ్ చేసిన. అంటే అంబేద్కర్ గురించి నాకు తెలుసు కాబట్టి దళితులు అంటే ఏంది, ఎస్టీలు అంటే ఏంది, రెడ్డిలు అంటే ఏంది. రెడ్డిలు అంటే కొంతమంది ఉంటారు, అగ్రవర్ణాలు అంటారు, కానీ రెడ్డిలు అంటే కూడా దళితులు ఉంటారు. ఆ దళిత రెడ్డిని నేను. అందరికీ నమస్కారం. మొదటిగా ఈరోజు భారతరత్న మరియు రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టానికి భూమి పూజకు ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, ముఖ్య అతిథి సంజయ్ గారికి మరియు బ్రహ్మానంద రెడ్డి గారికి, మాజీ సర్పంచ్, ఉన్న సర్పంచ్, వాళ్ళ కార్యవర్గాలు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ అంటే కొందరి వాడు అని చిత్రీకరించడం జరిగింది. అంబేద్కర్ అనేది కొందరి వాడుగా అందరి వాడని ఈరోజు అది రాజకీయంగా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా రాజ్యాంగంలో ఆయన పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ఫస్ట్ ఆయన అర్హత సాధించాలి. ఎలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకై ఈరోజు బొమ్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి అట్టి విగ్రహ ఏర్పాటుకై సహకరించినటువంటి మా డిప్యూటీ కలెక్టర్, గ్రామ తాండా నివాసి ఓల పాండురంగం రిటైర్డ్ వార్డెన్ గారి కుమారుడు, మూసీ రివర్ డిప్యూటీ కలెక్టర్ ఓలా శివకుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అదేవిధంగా గతంలోనే 2017లో ఓడిఎఫ్ ఎంప్లాయీ సింగూర్ వాసి అయినటువంటి మొగలయ్య గారు నాకు విగ్రహం ఇప్పిస్తా అని చెప్పేసి గతంలోనే మాకు చెప్పడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల రాలేదు. మరి ఈరోజు కొత్తగా ఏర్పడ్డ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మేము ఈ గ్రామంలో, బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో విగ్రహం ఏర్పాటుకై ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఆదివారం నాడు ఆ గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి మూసీ డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ సార్ గారికి, అదేవిధంగా దళిత సంఘాల దళిత చైతన్య వేదిక అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ పల్లె సంజీవన్న గారు, అదేవిధంగా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మా గ్రామ ఉప సర్పంచ్ గౌరవ రజనీ గోపాల్ గారు, వార్డు సభ్యులు గోపాల్, మేనక, శారదా బాబులాల్, శ్రావంతి గణపతి, సుభాష్, నీలాబాయి రాజు, అశ్విత కిట్టు, మరి పెద్దలు మాజీ ఎంపీటీసీ సుదర్శన్, మా తాండా కార్భారి రవీందర్ నాయక్, మా మాజీ సర్పంచ్ మమతా రఘునాయక్, అదేవిధంగా మా రిటైర్డ్ ఎంప్లాయీ బిహెచ్ఎల్ శంకర్ నాయక్, మాన్సింగ్, అదేవిధంగా కంది మండల ప్రస్తుత విద్యుత్ శాఖ ఏఈ మా ప్రకాశ్ అన్న గారు, అదేవిధంగా మా తాత నందులాల్, గణేష్ బాబా, కిట్టు, హరి, సురేష్, శివ, మా ముద్రా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, అదేవిధంగా మొన్ననే నూతనంగా ఏర్పాటైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్